గత సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇటు పేద రైతులకి, నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, సమాజం అట్టడుగు వర్గాలకి ఎన్నెన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చి అధికారం రావడమే లక్ష్యంగా అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళకి ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చిన ఉద్యోగపతులకి, పారిశ్రామికవేత్తలకి బాగు చేస్తాని కొరకు పరిపాలన కొనసాగిస్తూ రైతులకు రుణమాఫీలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా మినిమం సపోర్టింగ్ ప్రైసే కాకుండా అదనంగా 50% ఎక్కువ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కానీ రైతులు ఆత్మహత్యలు వేలాది మంది చేసుకుంటుంటే కనీసం పలకరించకపోవడమే కాకుండా వారిని అవహేళనగా వారిపైన మాట్లాడుతూ తిన్నదరక్కనో అహంకారంతోనో లేక పిచ్చెక్కి ఆత్మహత్యలు చేసుకుంటారని మాట్లాడుతున్న ఈ రెండు ప్రభుత్వాలకి రైతులు మీరు చనిపోవద్దు, మీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నుండి నేను పోరాటం చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు యావత్ దేశంలో రైతుల కొరకై పర్యటన కొనసాగిస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా 14-15 తారీఖున నిర్మల్ ప్రాంతంలో రైతు భరోసా యాత్ర చేపట్టినారు. అర్హత లేదని అంటున్నారు రాహుల్ గాంధీ అక్కడ పర్యటించి అర్హత లేదని. ఈ టీఆర్ఎస్ నేతలకి అక్కడున్న అగ్రికల్చర్ మంత్రి గారికి సొంత కొడుకుని ప్రోగ్రెసివ్ ఫార్మర్ కింద ఇంత నీచంగా 3-5 లక్షల కొరకు మీ పారిశ్రామికవేత్తలైన ఎమ్మెల్యేలని, గనుల యజమానులని, వ్యాపారవేత్తలని ఒక రైతుగా తీసుకెళ్లి ఇజ్రాయెల్ తిప్పుకొని వచ్చి ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన మీరు ప్రశ్నించడం అనంటే ఇది మీ అహంకారానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ప్రభుత్వం కళ్ళు మూసుకున్నప్పుడు, అధికార అహంకారంతో అవినీతితో పరిపాలిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడమే ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడానికి కొరకే ఇవాళ రాహుల్ గాంధీ గారు మా ప్రభుత్వ హయాంలో రైతు భూసేకరణ చట్టం తీసుకొచ్చి లేక ఉపాధి హామీ పథకం కింద కానీ రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్ పైన కానీ ఆహార భద్రత చట్టం కానీ ఇలాంటి ఎన్నో ప్రజా సంక్షేమ చట్టాలతోటి ప్రజల కొరకు మేము తీసుకొస్తే ప్రజలని అబద్ధాలతోటి అమలుకు నోచుకానటువంటి హామీలతోటి మీరు అధికారానికి వచ్చి ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క యాత్రను ప్రశ్నించడం అనంటే మీ సంవత్సర కాలంలో కనీసం మానవత్వం లేకుండా మీ సొంత సీఎం జిల్లాలు చనిపోతే పరామర్శించడం కాకుండా చిన్న దొరసాని గారు, వారి కూతురు ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మీరు రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించడం, దాని ముందర మీ తండ్రి గారి యొక్క సొంత జిల్లాలో ఎంతమంది రైతులు చనిపోయినారు, ఆదిలాబాద్లో ఎంతమంది చనిపోయినారు, చెరుకు రైతుల కొరకు మీరు గతం ప్రభుత్వమే రిపోర్ట్ ఉన్నది, సంవత్సరం గడుస్తుంటే కూడా చెరుకు రైతుల బకాయిలు చెల్లించకుండా చెరుకు పరిశ్రమలను కూడా మీరు తీసుకోకుండా ఆదిలాబాద్లో పేపర్ మిల్లు మూసుకుపోయినా కూడా పరిశీలించకుండా మీరే దానికి శ్రామిక నాయకులు, మీ హయాంలోనే పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులకు ఉద్యోగ భద్రత అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తున్న దాని ఊసు లేదు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ అని చెప్పి సంవత్సరం గడుస్తుంటే కమిటీలతో కాలయాపన చేస్తున్నారు, దళితులు ముఖ్యమంత్రి అంటూ దళితుల యొక్క జీవితాలతో ఆడుతున్నారు, ట్రైబల్స్ కొరకు 12% రిజర్వేషన్స్ అంటూ మీరు ఇచ్చిన ఏమన్నా హామీలు ఉన్నాయా? అన్నిటికన్నా ముఖ్యంగా నీచంగా 1200 మంది ఆత్మహత్యలు చేసుకురని ఆ ఆత్మహత్యల యొక్క బలిదానాన్ని గుర్తించి ఒక తల్లిగా తెలంగాణ ఏర్పాటు చేస్తే సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మీరు ఆ చనిపోయిన కుటుంబాలనే అవహేళన చేస్తూ 1200 మంది కాదు 400 పైన 389 మంది అని చెప్పి మీరు మాట్లాడి దీనికన్నా నీచమైన పరిపాలన ఇంకేమైనా ఉంటుందా? ఆ కుటుంబాలను పరామర్శించినరా? ఆ కుటుంబాలకు డబ్బులు ఇచ్చినరా? వాళ్ళని ఆదుకున్నారా? ఉద్యోగాలు ఇచ్చినరా? ఇంతకన్నా నీచమైన ఇంకేముంటుంది? మీకు సపోర్ట్ చేసిన ఉద్యోగస్తులకు ఇప్పటిదాకా హెల్త్ కార్డు లేవు, జర్నలిస్టులకు లేవు, మీరు ఇచ్చిన ప్రతి హామీ ఎక్కడన్నా నెరవేర్చిందా? ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఇది మా బాధ్యత. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకు మనోస్థైర్యం కల్పించి వాళ్ళ కొరకై మేము ఉన్నామని చెప్పి మీరు విస్మరించినంత మాత్రాన మీకు డబ్బులు ఇచ్చి ఎలక్షన్స్లో మీరు ఆదుకున్న పారిశ్రామికవేత్తల కొరకు మీరు పరిపాలిస్తుంటే పేద రైతుల కొరకు ప్రశ్నించడం తప్ప, వాళ్ళ పక్షాన్ని నిలబడడం పోరాడడం తప్ప, లేక వాళ్ళ కొరకై యాత్ర కొనసాగిస్తూ మీరు చనిపోవద్దు మీకు మేము ఉన్నామని చెప్పడం తప్ప. ఇది కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ చేసినాం, వెంటనే 75 కోట్ల పైన 1000 కోట్ల పైన ఉచిత విద్యుత్ ఇచ్చినాం, రైతులకు రుణాలు అతి తక్కువ సబ్సిడీ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చినాం, ఉపాధి హామీ తోడుకొని రైతులకు తిండి లేక ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడుకోగలిగినాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి.
మీ హయాంలో ఇటు మీడియా పైన ఆంక్షలు విధిస్తూ ప్రశ్నించే వాళ్ళ నోరు నొక్కుతూ రైతుల ఆత్మహత్యలు కనీసం పరామర్శించడం కాకుండా వాళ్లకు సహాయతనివ్వకుండా మమ్మల్ని ప్రశ్నించడం అనంటే మీ అహంకారానికి నిదర్శనం. మీ అహంకారానికి అతి త్వరలో ప్రజలు జవాబు చెప్పగలుగుతారు. అది గమనిస్తే మంచిది. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మీరిచ్చిన హామీలని ఈ పేద ప్రజలని రైతులను కాపాడుకోవడానికి కొరకన్నా మీ ప్రభుత్వ పథకాలను తీసుకురండి, పరిపాలించి మీరు అధికారం రాని మాకు అభ్యంతరం లేదు. కానీ మేము రైతుల కొరకే పర్యటన చేస్తున్న ఈ పర్యటనని పరిశీలించడం అనేది మీ యొక్క ఈ అవినీతి పరిపాలనపై